నమస్తే AP01 న్యూస్కు స్వాగతం. నా పేరు తన్నీరు శ్వాస్. మరి వివరాల్లోనికి వెళితే రేపటి రోజు ఉదయం 6 గంటల నుంచి 8 గంటల వరకు జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ గుత్తి కోటలోని ఏనుగుల శాల ఎదురుగా యోగా కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఇక్కడ దాదాపు 1000 మందికి మరి జత కూర్చాలని మరి ఇందుకు సంబంధించి ఎంపీడీఓ కార్యాలయంలో తహసీల్దారు మరి నోడల్ ఆఫీసర్ అయితేనేమి మరి ఎంపీడీఓ గారు అయితేనేమి తదితర జిల్లా అధికారుల సమీక్షా సమావేశంలో ఆయా శాఖల నుంచి 1000 మందికి పైగా అధికారులను సిబ్బందిని సమీకరించాలని నిర్ణయించారు. ఇందుకు సంబంధించి అన్ని శాఖల అధికారులు కూడా ఎంత మేర సహకరిస్తారో అనేటువంటిది తెలియాల్సి ఉంది. ఈ మేరకు మరి యోగా కార్యక్రమం ఉదయం 6 నుంచి 8 గంటలకు పూర్తి అయితే 9 గంటల నుంచి 1 గంట వరకు మరి గుత్తి పట్టణంలోని గుత్తి ఆర్ఎస్కు వెళ్ళే మార్గములో కలిగిన మార్కెట్ యార్డ్ ఎదురుగా ఉన్న వసుధ ఫంక్షన్ హాలులో ప్రజా చైతన్య వేదిక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ హాజరవుతున్నారు. అంటే రేపటి రోజు జిల్లా కలెక్టర్ గారికి 2 కార్యక్రమాలు, ఒకటి గుత్తి కోటలోను, రెండోది గుత్తి పట్టణంలోని ఆర్ఎస్కి వెళ్ళే మార్గంలోని వసుధ ఫంక్షన్ హాల్లో. మరి ఈ మేరకు మరి గుత్తి మున్సిపాలిటీ అయితేనేమి గ్రామీణ ప్రాంతాల్లో అయితేనేమి ప్రజలకు ఏర్పడినటువంటి సమస్యలు పరిష్కారం కోసం రావాలని మరి జిల్లా కలెక్టర్ గారు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. మరి ఈరోజు కూడా గుత్తి తహసీల్దారు ఓబులేస్ కూడా మరి ఓ ప్రకటనలో విలేకరులకు తెలియజేశారు. మరి ఇందుకు సంబంధించి సమస్యలు కలిగినటువంటి ప్రజలందరూ కూడా మరి వచ్చి మీ సమస్యల్ని విజ్ఞాపన పత్రాల్లో అందజేయాలని కోరుతున్నాము. ఏది ఏమైనా రేపటి రోజు జిల్లా కలెక్టర్ 2 కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. జిల్లా కలెక్టర్ పాల్గొనబోయేటువంటి ఈ యొక్క సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమానికి మరి అన్ని శాఖల అధికారులందరూ కూడా హాజరు కావాలని చెప్పి ఆదేశాలు జారీ అయ్యాయి. అయితే అన్ని శాఖలకు చెందిన అధికారులు వస్తారా లేదా అనేటువంటిది ఒక ప్రశ్నగా మారుతుందని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఏదేమైనా రెవెన్యూ సదస్సులు అంటే సర్వేకి సంబంధించినటువంటి పొలం సదస్సులు, విద్యుత్ శాఖ చెందినటువంటి సమస్యలు అధికంగా ఉన్నట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది.